హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం జంతువులలో ప్రత్యుత్పత్తి అనేటువంటి లెసన్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. జంతువులలో ప్రత్యుత్పత్తి. మరి నిన్న మనం కౌమార దశలో వచ్చేటువంటి మార్పులు, అలాగే అక్కడ ఏ రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి కౌమార దశలో అనేటువంటి విషయాలు, అలాగే బాడీలో ఆ మార్పులు రావడానికి కారణమైనటువంటి హార్మోన్స్ గురించి కూడా మనం తెలుసుకుని ఉన్నాం. మరి ఈరోజు జంతువుల ప్రత్యుత్పత్తి అనేటువంటి అంశానికి వస్తే, మొక్కలలో వలె జంతువుల్లో కూడా రెండు విధాలుగా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. సో ఇక్కడ ప్రత్యుత్పత్తి అంటే మీకు చెప్పాను, ప్రతి ప్లస్ ఉత్పత్తి అంటే తమని పోలినటువంటి జీవులని మరలా సృష్టించడాన్నే ఇక్కడ మనం ప్రత్యుత్పత్తి లేక రీప్రొడక్షన్ అంటాం. ఇక్కడ రీప్రొడక్షన్ ఎందుకు అవసరము అంటే తమ తరాలని కొనసాగించుకోవడానికి. అంటే మళ్ళీ ఇప్పుడు మనతోనే అంతమైపోకూడదు ఇది కూడా. సో మనతో అంతమైపోకుండా ఉండాలి, తరతరాలు రావాలి అనుకుంటే ప్రత్యుత్పత్తి అనేటువంటి అంశం చాలా అవసరం. అది మొక్కలకైనా, జంతువులకైనా, మానవులకైనా, ఎవరికైనా సరే. సో ఇక్కడ ఈ ప్రత్యుత్పత్తి ఏ రకంగా జరుగుతుంది అని చూస్తే ఇక్కడ మనకి రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి, రెండు అలైంగిక ప్రత్యుత్పత్తి. సో తేడా ఏంటి అనుకుంటే, లైంగిక ప్రత్యుత్పత్తి అంటే లైంగిక అవయవాలుతో కూడినటువంటి ప్రత్యుత్పత్తి అని ఒక రకంగా చెప్పుకోవాలి. అంటే లైంగిక అవయవాలు ప్రత్యేకంగా ఉంటాయి అన్నమాట దాంట్లో. అంటే ఇవి పురుష అవయవాలు, ఇవి స్త్రీ అవయవాలని మనం చెప్పగలుగుతాం చూసినప్పుడు. ఇప్పుడు కొన్ని గేదె, దున్నపోతు, ఆవు, ఎద్దు, ఇలాగా ఆడ, మగ, మనుషులు ఇలా చూసినప్పుడు మనం క్లియర్గా వాటిలో మనం చూసినప్పుడు వాటిలో ఉన్నటువంటి ఆ చేంజెస్ని మనం చూడగలుగుతాం. ఇది ఆడ, ఇది మగ అని చెప్పగలుగుతాం. అంటే ఏంటి, వాటికి కొన్ని ప్రత్యేకమైన లైంగిక అవయవాలు ఉన్నాయి. సో మరి ఇలా లైంగిక అవయవాల ప్రమేయంతో జరిగే ప్రత్యుత్పత్తిని మనం ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. అలాంటి లైంగిక అవయవాలు అవసరమే లేదు వాటికి. సో అలాంటి వాటిని ఇక్కడ మనం అలైంగిక ప్రత్యుత్పత్తి అని పిలుస్తాం. సో ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలు పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలను కలిగి ఉంటాయి, అంతే కదా. సో విడివిడిగా వాటికి భాగాలు ఉంటాయి అన్నమాట. మరి పురుష స్త్రీ సంయోగ బీజాల కలయికతో ప్రారంభమయ్యే ప్రత్యుత్పత్తి విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు అని ఇచ్చాడు, అవునా కదా. ఇక్కడ పురుష సంయోగ బీజం ఏంటి, శుక్రకణం. స్త్రీ సంయోగ బీజం వచ్చేసరికి అండం. ఈ రెండింటి యొక్క కలయికతో ప్రారంభమయ్యేటువంటి ప్రత్యుత్పత్తినే మనం ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి అని చెప్పుకున్నాం. మరి అలైంగిక ప్రత్యుత్పత్తి లేక పునరుత్పత్తి అంటే ఏంటి అంటే, వీటికి స్పెషల్గా ఎటువంటి అవయవాలు అవసరం లేదన్నమాట. ఇక్కడ ఉదాహరణకి మనం చూసుకుంటే, ఇదిగోండి, ఇది ఇక్కడ మనకు కనిపిస్తున్నది, ఇది ఆడ అనుకోండి, అలాగే ఇది మగ అనుకోండి, ఓకేనా. సో ఈ రెండు కలయిక వలన ఏర్పడేటువంటి వ్యక్తులు ఆడ కావచ్చు, ఆడపిల్ల పుట్టచ్చు, లేదంటే మగ కావచ్చు, అవునా. అంటే ఈ రెండు కలవటం ద్వారా, అంటే ఇవి లైంగిక అవయవాల ద్వారా కలయిక ద్వారా ఇక్కడ ఆడ మగ కలయిక వల్ల ఆడపిల్ల పుట్టచ్చు, లేదంటే మగపిల్లడు పుట్టచ్చు, అవునా కదా. కానీ మరి ఇక్కడ చూస్తే అలైంగిక ప్రత్యుత్పత్తిలో అలాంటిది ఏమి ఉండదు. ఆడ మగ అలాంటి తేడాలు ఏమీ ఉండవు అనమాట. ఇక్కడ ఏముంటది, ఇక్కడ ఓన్లీ అది ఆడవచ్చు, మగవచ్చు, మన సంబంధం లేదు అసలు దాంతో. అసలు ఆడ మగ అనేటువంటిది ఉండదు అనమాట దాంట్లో. అంటే అసలు అలైంగిక పునరుత్పత్తి లేక ప్రత్యుత్పత్తిలో అసలు అవయవాలు అనేటువంటివి కనిపించవు. ఈ ప్రత్యుత్పత్తి అవయవాలు కానీ పునరుత్పత్తి అవయవాలు కానీ అవసరమే లేదు. సో ఆటోమేటిక్గా అదేంటి సార్ అసలు ఎలా మరి రీప్రొడక్షన్ జరుగుద్ది అంటే మీకు చెప్తాను, ముందు ముందు అన్ని తెలుసుకుందాం. సో ఇక్కడ లైంగిక అవయవాల ప్రమేయం లేకుండా జరిగేటువంటి ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. సో క్లియర్ కదా. సో నెక్స్ట్ చూద్దాం, ఫలదీకరణం. మరి నిన్న మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ మనము ప్రత్యుత్పత్తిలో మొట్టమొదటి భాగం ఏం జరుగుతుంది అంటే, ఆడ మగ కలిసినప్పుడు ఏం జరుగుతుంది చెప్పుకున్నాం. పురుష బీజకణమైనటువంటి శుక్రకణము, అలాగే స్త్రీ బీజకణమైనటువంటి అండము, ఈ రెండు కలయిక వల్లనే ఏం జరుగుతుంది, ఆ కలయికనే ఏమంటారు అంటే ఇక్కడ ఫలదీకరణము అంటారు, ఓకేనా. సో ఫలదీకరణం అంటే ఏంటి, ఒక స్త్రీ బీజ కణము ఒక పురుష బీజ కణము కలయిక వలన జరిగేటువంటి దాన్నే ఇక్కడ మనం ఫలదీకరణం అని చెప్పుకుంటున్నాం. అంటే ఏంటి, శుక్రకణము అండంతో సంయోగం చెందటం, అంటే శుక్రకణం అండం కలవటం, అదే ఇక్కడ ఫలదీకరణం.
శుక్రకణాలు అండాన్ని చేరుకున్నప్పుడు చెప్పుకున్నాం కదా మనం, శుక్రకణానికి ఏమేమి భాగాలు ఉంటాయని చెప్పాను, తల, నడిమి భాగము, తోక చెప్పానా. సో ఇక్కడ ఈ 3 భాగాలతో కూడినటువంటి ఈ శుక్రకణాలు, అలాగే చెప్పాను మీకు శుక్రకణాలు కొన్ని మిలియన్ల సంఖ్యలో ఉత్పత్తి అవుతాయని చెప్పాను, అంటే లక్షలు వచ్చేస్తాయి అన్నమాట ఒక్కసారిగా. సో మరి అన్నీ వచ్చి దీంట్లోకి వెళ్ళిపోతాయా, ఈ అండంలో ఇక్కడ కేంద్రకం ఉంటుంది అనుకుందాం ఉదాహరణకి, ఓకేనా. ఈ పైన ఉన్నటువంటి ఒక పొర ఉంటుంది ఇక్కడ దీనికి సంబంధించి. సో ఇక్కడ ఏం చేస్తాయి, ఈ అన్ని ఒక్కసారిగా అండం వైపు ప్రయాణం చేస్తాయి. ఈ శుక్రకణాలు మొత్తం అన్ని కూడా ఒక్కసారిగా అండం వైపు ప్రయాణం చేసి ఏదో ఒకటి మాత్రమే, బలమైనటువంటి శుక్రకణం మాత్రమే ఈ అండాన్ని చీల్చుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఈ అండాన్ని చీల్చుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఆ అండంలోకి ఆ శుక్రకణం వచ్చిన వెంటనే ఈ అండం పై పార్ట్ మొత్తం క్లోజ్ అయిపోద్ది. ఇంకెటువంటి ఈ ఇందులో ఉన్నటువంటి ఈ శుక్రకణాలు ఏది కూడా లోపలికి రావడానికి లేకుండా చేసేస్తాం అనమాట. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇప్పుడు ఈ శుక్రకణం ఈ అండం కలిసిపోయింది. సో దీన్నే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటాము అంటే ఫలదీకరణము అని చెప్పుకుంటాం. అందుకే ఇక్కడ చూడండి, శుక్రకణాలు అండాన్ని చేరుకున్నప్పుడు వాటిలో ఒక శుక్రకణం మాత్రమే అండంతో సంయోగం చెందుతుంది, అన్ని వెళ్ళిపోవు దాంట్లోకి. ఓకేనా, సో అంటే ఒక శుక్రకణం మాత్రమే అండంతో సంయోగం చెందుతుంది. ఇలా అండము శుక్రకణము సంయోగం చెందడాన్ని ఏమంటాము అంటే ఫలదీకరణము అంటాం. ఈ ఫలదీకరణం జరిగే సమయంలో ఏం జరుగుతుంది, శుక్రకణము మరియు అండం యొక్క కేంద్రకాలు కలిసి ఒకే కేంద్రకంగా ఏర్పడతాయి. అంటే ఏంటి, ఎప్పుడైతే ఈ శుక్రకణం లోపలికి వెళ్ళిపోయిందో ఇది మొత్తం కలిసిపోయి ఒక కేంద్రకంగా ఏర్పడిపోతుంది. అంటే ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నట్టు, దీంట్లోనే శుక్రకణం ఉంది, దీంట్లోనే అండం యొక్క కేంద్రకం కూడా ఉంది. అంటే దాని కేంద్రకం దీని కేంద్రకం కలిసిపోతాయి. ఓకేనా, సో నెక్స్ట్ మరి ఆ 2 కేంద్రకాల కలయిక వలన ఏం ఏర్పడుతుంది అని అడుగుతారు. ఈ 2 కేంద్రాల కలయిక వలన ఏర్పడేది ఫలదీకృత అండము లేదా సంయుక్త బీజము, జైగోట్ అని పిలుస్తారు. అంటే ఏంటి అంటే దానికి ప్రాణం ఏర్పడింది అని అర్థం. అంటే అప్పటి వరకు ప్రాణం ఏమీ ఉండదు, శుక్రకణానికి విడిగా ప్రాణం ఉండదు, అలాగే అండానికి విడిగా ప్రాణం ఉండదు. ఎప్పుడైతే ఈ 2 సంయోగం చెందాయో అప్పుడు ప్రాణం ఉన్నటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. దాన్నే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, అండము, ఫలదీకృత అండము. అంటే అది రెడీగా ఉందన్నమాట, ప్రాణం పోసుకొని రెడీగా ఉందని అర్థం. ఫలదీకృత అండము లేక సంయుక్త బీజము అంటే మగ ఆడ 2 కలిసినటువంటిది కాబట్టి దాన్ని సంయుక్త బీజము అని పిలిచాం. సో ఇక్కడ ఆ జైగోట్ అనేటువంటిది ఫలదీకరణంలో ఏర్పడుతుంది. ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి, ఫలదీకరణం అంటే శుక్రకణము అండము కలయిక. అలాగే ఎన్ని కలుస్తాయి, ఎన్ని శుక్రకణాలు వస్తాయి అండం దగ్గరికి అంటే ఒకే ఒక శుక్రకణంతో ఈ అండం సంయోగం చెందుతుంది. జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ శుక్రకణం యొక్క కేంద్రము అలాగే అండం యొక్క కేంద్రము కలిసిపోయి ఒక కేంద్రకంగా ఏర్పడతాయి. మరి దీన్నే ఇక్కడ మనం ఫలదీకరణం అంటాము. అలాగే దీనివల్ల ఏం ఏర్పడుతుంది ఈ ఫలదీకరణం వల్ల అంటే ఒక ఫలదీకృత అండము లేక సంయుక్త బీజము ఏర్పడుతుంది, జైగోట్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా, రైట్. నెక్స్ట్ మరి ప్రతి కణంలో కూడా కేంద్రకం లోపల ఏముంటాయని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ ఫస్ట్ లెసన్ లో. కణము దాని యొక్క నిర్మాణము విధుల్లో చెప్పుకున్నాం. మనం కణం లోపల ఏముంటాయి, క్రోమోజోములు ఉంటాయి, అవునా, కేంద్రకాంశము క్రోమోజోములు అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ క్రోమోజోములు ఉంటాయి. ఎన్ని క్రోమోజోములు ఉంటాయి కేంద్రకంలో, 23 జతల క్రోమోజోములు ఉంటాయి. అంటే మొత్తం ఎన్ని, 46. సో ఇందులో 23 జతలు క్రోమోజోములు ఉన్నాయి అనుకోండి. 23 జతల్లో జతలు అంటే ఎన్ని, 46 కదా. సో ఈ 46 ఏంటి అంటే ఇక్కడ ఎక్స్ అలాగే వై లేదంటే ఎక్స్ అంటే ఎక్స్ మీకు అర్థం కాలేదు, నేను మీకు క్లియర్ చెప్తాను ఇప్పుడు ఒకసారి చూడండి, ఓకేనా. సో ఆడవారిలో లోపల ఉండేటువంటి అంటే క్రోమోజోముల్లో ఏముంటాయి అంటే ఒక 2 క్రోమోజోములు మాత్రం లైంగిక క్రోమోజోములు ఉంటాయి. అర్థమైందా? ఈ 23 జతల్లో 23 జతలు ఏంటి సార్ అంటే మొత్తం 46 కదా మనం మొత్తం చెప్పుకునేది. సో ఆడవారిలోంచి 23 తీసుకోండి ఫస్ట్, ఓకేనా. ఆడవారిలో ఉన్నటువంటి 23 జతల్లో ఏమేమి ఉంటాయి అంటే ఒకటి హెయిర్ కలరు, ఒకటి ఏంటి కనుపాప రంగు, లేదంటే అతని యొక్క రూపము, రంగు, చర్మము, ఇలా డిఫరెంట్గా అన్నీ కలిపితేనే అక్కడ మనకి క్రోమోజోమ్స్ అనేటువంటివి ఏం చేస్తాయి అంటే వాళ్ళ యొక్క రూపాన్ని తర్వాత తరానికి తీసుకెళ్తూ ఉంటాయి. దానిలో జన్యువులు ఉంటాయి కదా, ఈ జన్యువులు ఒకరి నుంచి ఒకరికి లక్షణాలని సంక్రమింపజేస్తూ ఉంటాయి.
సో అయితే ఈ 23 జతల్లో ఒక జత మాత్రం ఏంటి అంటే లైంగిక క్రోమోజోములు లేక అలోజోమ్స్ అంటాం. అంటే ఏంటి, ఏం చేస్తాయి, అది పుట్టబోయే బిడ్డ ఆడ మగ అని డిసైడ్ చేస్తాయి. ఎలా సార్, ఎలా అంటే అసలు ఆ పుట్టబోయే బిడ్డ ఆడా మగ అనేటువంటిది ఎవరి మీద డిసైడ్ అయి ఉంటుంది అంటే మగవారి మీద డిసైడ్ అయి ఉంటుంది. అసలు ఆడవారిది ఏం తప్పు ఉండదు దీంట్లో. ఆడపిల్లలకి ఎప్పుడూ కూడా ఏముంటుంది అంటే 2 క్రోమోజోములు ఉంటాయి. ఆ లైంగిక క్రోమోజోములు ఏంటి అంటే ఆడవారిలో ఎప్పుడూ కూడా ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ జత క్రోమోజోమ్ ఏంటి, అలోజోమ్ జత ఎక్స్ ఉంటుంది. మరి మగవాడి దగ్గర ఏముంటది, ఎక్స్ ఉంటుంది, ఒకటి వై ఉంటుంది. ఓకేనా, అంటే మగవారు ఎప్పుడు కూడా ఏ క్రోమోజోమ్ కలిగి ఉంటారు అంటే లైంగికత, వారి యొక్క లైంగికత XY అయితేనేమో మగపిల్లోడు, ఒకవేళ X అయితేనేమో ఆడపిల్ల. ఓకేనా, పొరపాటున ఇప్పుడు సపోజ్ వాళ్ళ డాడీ X ఇచ్చారు అనుకుందాం, ఈ పాప అంటే వాళ్ళ తను కూడా రెండో అంటే ఒక భార్య ఒక భర్త అనుకోండి ఇప్పుడు ఉదాహరణకి. సో ఇక్కడ భర్త నుంచి ఎక్స్ వచ్చింది, భార్య నుంచి ఎక్స్ వచ్చింది. మరి ఈ రెండు ఎక్స్ అయింది అనుకోండి, ఆడపిల్ల పుట్టుద్దా మగపిల్లడు పుడతాడా? చెప్పుకున్నాం మనం ఇప్పుడే, ఎక్స్ అనేది ఆడపిల్లకి సంబంధించింది. అలా కాదు, భర్త వై ఇచ్చాడు, భార్య ఎక్స్ ఇచ్చింది, అప్పుడు XY ఎవరు వస్తారు, ఎవరు పుడతారు? మగపిల్లడు పుడతాడు. అవునా? సో అంటే ఎవరిది ఇక్కడ అంటే భర్త వై ఇస్తే మగపిల్లడు పుడతాడు, భర్త ఎక్స్ ఇస్తే ఆడపిల్ల పుడుతుంది. కానీ ఆడపిల్లలో ఏమాత్రం మార్పు ఉండదు, వాళ్ళు ఎప్పుడు కూడా XX క్రోమోజోమ్లనే కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమిచ్చినా కూడా ఎక్సే ఇస్తారు. అర్థమైందా? కాబట్టి వాళ్ళకి అసలు మగపిల్లాడు పుడతాడా ఆడపిల్లడు పుడతాడా అనేటువంటిది ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఇక్కడ మగవాని యొక్క ప్రభావమే ఉంటుంది. అందులో ఆడపిల్ల మగపిల్ల అనేటువంటి దాని మీద మగవాని యొక్క ప్రభావమే ఉంటుంది, కానీ ఆడపిల్ల యొక్క ప్రమేయం అస్సలు ఉండదు అనమాట. ఓకేనా? సో కాబట్టి లైంగిక క్రోమోజోములు XYలు వాటిని అల్లోజోములు అంటారు. ఉదాహరణ ఇంపార్టెంట్ బిట్స్ చూసుకోండి ఒకసారి. ప్రతి కణంలో కేంద్రం లోపల ఏముంటాయి అంటే క్రోమోజోమ్స్ ఉంటాయి. అలాగే ఎన్ని జతలు ఉంటాయి అంటే 23 జతలు ఉంటాయి. అలాగే XY క్రోమోజోములను ఏమంటారు అంటే లైంగిక క్రోమోజోములు లేక అల్లోజోములు అంటారు. అందులో ఓ జత ఉంటాయి. మరి స్త్రీలలో ఏ జత, ఆ జత ఏంటి అంటే XX. మరి పురుషుల్లో ఆ జత ఏంటి అంటే XY. ఓకేనా? సో సంయోగ బీజాలలో శుక్రకణము మరియు అండము ఒక జట్టు క్రోమోజోములు ఉంటాయి. సో అంటే ఏంటి, ఈ ఫలదీకరణం జరిగేటప్పుడే లైంగికత డిసైడ్ చేయబడుతుంది అనమాట. అక్కడి నుంచి వచ్చేటువంటి ఎక్స్, ఇక్కడి నుంచి వచ్చేటువంటి ఎక్స్ అయితే ఆడపిల్ల పుడుతుంది. మరి మగవాళ్ళ నుంచి వై, ఆడవాళ్ళ నుంచి ఎక్స్ వస్తే గనక మరి మగపిల్లడు పుడతాడు. సో ఇది ఇక్కడ లైంగిక నిర్ధారణ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఫలదీకరణం జరిగిపోయింది, చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. ఫలదీకరణం జరిగిపోయిన తర్వాత అప్పుడు దానికి ప్రాణం వస్తుంది. ఫలదీకృత అండము లేక సంయుక్త బీజము అంటే జైగోట్ ఏర్పడదని చెప్పాం కదా, ఆ జైగోట్ ఎంత ఉంటుంది అంటే చాలా చిన్నగా ఉంటుంది అనమాట ఫస్ట్ స్టార్టింగ్. సో ఆ జైగోట్ అనేటువంటిది మెల్లగా అభివృద్ధి చెందడం మొదలు పెడుతుంది. చూడండి గర్భాశయం గోడకి ఎలా అంటుకుందో చూడండి, అర్థమైందా? సో దీన్నే ఇక్కడ మనం పిండము అంటాం. ఓకేనా? పిండానికి మరి చూస్తే అసలు అది ఎలా ఉంది, అసలు మనిషిలాగా ఉందా? అది అసలు లేదు కదా. కానీ మరి మనిషిగా రూపాంతరం చెందుతుంది. 9 నెలల పాటు అమ్మ మరి తన యొక్క గర్భాశయంలో ఆ పిల్లవాడిని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. అలాగే ఆ పిల్లవాడి చుట్టూ ఉన్నటువంటి ఉమ్మ నీరు ఆ పిల్లవాడిని అటు ఇటు కదలనివ్వకుండా, ముందుకు పడిపోయిన అమ్మ వెనక్కి పడిపోయిన ఆ పిల్లవాడికి దెబ్బ తగలకుండా ఉమ్మ నీరు ఆ గర్భాశయానికి రక్షణగా ఉంటుంది. సో ఈ జిగురు వాటర్లో పిల్లవాడు మరి అలాగే 9 నెలల పాటు అంటే 270 నుంచి 280 రోజుల పాటు ఉండి మంచిగా అభివృద్ధి చెందిన తర్వాత అప్పుడు బయటికి రావటం జరుగుతుంది. సో ఇక్కడ సంయుక్త బీజం అనేక సార్లు విభజన చెంది కణాల బంతిని ఏర్పడుతుంది. మరి ఇప్పుడు చెప్పుకున్నాం కదా సంయుక్త బీజంలో ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు లోపల ఒక శుక్రకణం యొక్క కేంద్రము అలాగే అండం యొక్క కేంద్రము కలిసిపోయి ఫలదీకృత పిండంగా మారింది. ఆ ఫలదీకృత అండం ఏమైతే ఉందో దాన్ని పిండం అని చెప్పుకున్నాం కదా. ఈ పిండము అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. మరి అభివృద్ధి చెందినప్పుడు ఏమవుతాయి, ఆటోమేటిక్గా అందులో విభజన జరుగుతూ ఉంటాయి. కణాల యొక్క విభజన జరుగుతూ అది కణాల బంతిని ఏర్పరుస్తుంది. మనం చెప్పేసుకున్నాం కణాలన్నీ కలిస్తే కణజాలాలు, కణజాలాలన్నీ కలిస్తే అవయవాలు, అవయవాలన్నీ కలిస్తే ఒక జీవి ఏర్పడుతుంది. అది ఫస్ట్ లెసన్ లో చెప్పుకున్నాం. సో అలాగే మరి ఇక్కడ జీవి అనేటువంటిది ఏర్పడటం జరుగుతుంది. ఇలా అభివృద్ధి చెందినటువంటి నిర్మాణాన్ని ఏమంటాము అంటే పిండము అని పిలుస్తాం.
మరి పిండం ఏం చేస్తుంది, మరి అతుక్కోవాలి, ఎక్కడో దగ్గర ఒక స్టాండర్డ్ గా ఉండిపోవాలి, అంతేగాని అటు ఇటు పొట్టలో కదలడానికి ఉండదు కదా. సో అందుకని ఒక దగ్గర నిర్మాణం కోసం ఏం చేస్తాడు అంటే ఆ గర్భాశయం గోడలో ఒక దగ్గర ఆ పిండం అతుక్కుపోతుంది అనమాట. సో మరి అలా అతుక్కుపోయిన ఆ పిండం కొంచెం 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 కొంచెంగా పెరగటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది 9 నెలల్లో. ఓకేనా. సో నెక్స్ట్ చూస్తే క్రమంగా శరీర భాగాలైనటువంటి చేతులు, కాళ్ళు, తల, చెవులు, మరి లోపల ఉన్నటువంటి గుండె, మెదడు అన్ని డెవలప్ అయిపోతుంటాయి అనమాట ఆటోమేటిక్ గా. సో శరీర భాగాలన్నీ గుర్తించగలిగేటువంటి దశని ఏమంటాము అంటే భ్రూణము అంటాం. ఒకసారి చూడండి, 5 నెలలకే అన్ని ఏర్పడిపోతాయి, 6 నెలలకి ఇంకొంచెం డెవలప్ అవుతాయి. కొంతమంది పిల్లలు ప్రీమెచ్యూర్డ్ బేబీస్ పుట్టేస్తూ ఉంటారు ముందే, 5 నెలల్లోనో 6 నెలల్లోనే పుట్టేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ 3 నెలలు ఇంకా 3 నెలలు 9 నెలలు అయితే కానీ అన్ని ఏర్పడవు కాబట్టి ఈ 3 నెలల పాటు అతన్ని చాలా కేర్ఫుల్ గా ఇంక్యుబేటర్స్ లో ఉంచి అతన్ని జాగ్రత్తగా పోషణని చేస్తారు, తల్లిని పక్కనే ఉంచుతారు. అలాగే మరి ఆ 9 నెలలు పూర్తి అయిన తర్వాత అన్ని అవయవాలు ఏర్పడిన తర్వాత అప్పుడు అతన్ని మరి బయటికి పంపించడం జరుగుతుంది అనమాట. సో ఈ భ్రూణము అంటే ఏంటి, శరీర భాగాలన్నీ గుర్తించగలగాలి. మనం ఇది చేతులు ఏర్పడినాయి, కాళ్ళు ఏర్పడినాయి, మనకి ఆ పిండము కాస్త మొత్తం అన్ని ఏర్పడిన భాగంగా మనం గుర్తించగలిగితే అప్పుడు దాన్ని మాత్రమే మనం భ్రూణము అని పిలుస్తాం. ఓకేనా. సో భ్రూణము అంటే ఏంటి, అభివృద్ధి పూర్తయినటువంటి ఒక పిండము అని అర్థం. సో ఈ భ్రూణం యొక్క అభివృద్ధి పూర్తయిన తర్వాత తల్లి ఏం చేస్తుంది అంటే ఆ శిశువుకి జన్మనిస్తుంది. మరి స్త్రీజీవి లోపల అంటే స్త్రీజీవి యొక్క శరీరం లోపల ఫలదీకరణం జరిగితే దాన్ని అంతర ఫలదీకరణం అంటారు. అంతే కదా, మనం అమ్మ పొట్టలో పెరుగుతాం అంతేనా. అంటే ఫలదీకరణం ఎక్కడ జరిగింది, శుక్రకణము అండము ఎక్కడ కలిసినాయి, లోపల కలిసినాయి, కాబట్టి దీన్ని అంతర ఫలదీకరణము అంటారు. ఓకేనా. ఒక్కొక్కసారి మరి చెప్పుకున్నాం అక్కడ ఏది, స్త్రీ బీజ కోశానికి బీజవాహిక గుండా ప్రతి నెల అండం వస్తూ ఉంటుందని చెప్పుకున్నాం కదా. మరి కొంతమందిలో ఆ బీజవాహికలు సన్నగా ఉండటం వలన పాపం అండం అనేటువంటిది గర్భాశయం దగ్గరికి రాదు, అందువల్ల వాళ్ళకి పిల్లలు పుట్టరు. అప్పుడు ఏం చేస్తారు, మరి పిల్లలు కావాలి కదా, అప్పుడు ఏం చేస్తారు అంటే వారి యొక్క అండాన్ని సేకరిస్తారు. చూడండి, అండాన్ని సేకరించి కృత్రిమంగా శుక్రకణాన్ని తీసుకొని, అంటే భర్త నుంచి ఏమో శుక్రకణం, భార్య నుంచి అండం తీసుకొని ఈ రెండింటిని కలిపేస్తారు. డైరెక్ట్ గా ఇంజెక్షన్ తీసుకొని డైరెక్ట్ గా ఆ కేంద్రం లోపలికి ఈ యొక్క శుక్రకణాన్ని ఎక్కిస్తారు అనమాట. సో అలా అటువంటి స్త్రీలలో శుక్రకణాలు అండాన్ని చేరలేకపోవటం వలన ఫలదీకరణం జరగదు కాబట్టి అప్పుడు స్త్రీలకి సంతానం కలగదు. అప్పుడు ఏం చేస్తారు వైద్యులు, అండాన్ని శుక్రకణాన్ని పరిస్థానిక ఫలదీకరణం, అంటే పరిస్థానిక ఫలదీకరణం అంటే ఏంటి, శరీరం వెలుపల ఫలదీకరణం అన్నాడు. అట్లా యాక్చువల్గా ఎక్కడ జరగాలి ఫలదీకరణం, అంతర ఫలదీకరణం జరగాలి. కానీ ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది ఫలదీకరణం, బయట జరుగుతుంది అనమాట. అర్థమైందా. బయట ఏం చేస్తారు అంటే ఆ గుడ్డును తీస్తారు, ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళ నుంచి శుక్రకణాలు తీస్తారు, ఈ రెండింటిని ఇంజెక్షన్ సహాయంతో ఆ 2 కేంద్రకాలు కలిపేస్తారు. సార్ మరి ఎక్కడ ఉంచుతారు దీన్ని, ఈ అండాన్ని ఎక్కడ ఉంచాలి అంటే శుభ్రమైనటువంటి ఒక టెస్ట్ ట్యూబ్ లో ఉంచుతారు. చూడండి ఇక్కడ, ఒకవేళ ఫలదీకరణం జరిగింది అనుకోండి, అప్పుడు ఆ సంయుక్త బీజాన్ని 1 వారం రోజుల వరకు అభివృద్ధి చెందనిస్తారు. ఫస్ట్ ఆ 2 కలిసాక ఆ సంయుక్త బీజం కొంచెం కొంచెంగా పెరుగుతుందని వీళ్ళకి కన్ఫర్మేషన్ అయిన తర్వాత మరి గర్భాశయం గోడలకు అతుక్కోవాలి కదా, అప్పుడు ఏం చేస్తారు అంటే ఈ ఎదిగినటువంటి ఈ చిన్న పిండాన్ని తీసుకెళ్లి మళ్ళీ గర్భాశయంలో వదిలిపెడతారు. గర్భాశయం కనుక అతుక్కుంది అనుకోండి, ఆ పాప మళ్ళీ మంచిగా పెరుగుద్ది అనమాట. అంటే ప్రాబ్లం ఇక్కడ స్త్రీ బీజ వాహికల్లో ప్రాబ్లం కానీ గర్భాశయంలో ప్రాబ్లం లేదు. అందుకనే పిల్లవాడు మంచిగా గర్భాశయంలో పెరిగి మరి తల్లి 9 నెలల తర్వాత జన్మనిస్తుంది అనమాట. ఇలా మరి ఫస్ట్ అసలు యాక్చువల్గా అన్ని లోపల జరగాల్సినటువంటి ఈ బేబీ ఎక్కడ పురుడు పోసుకుంది ప్రాణాన్ని, బయట, అంటే బాహ్య ఫలదీకరణం జరిగింది. మరి ఈ అండము ఈ శుక్రకణాన్ని కలిపాక కొన్ని రోజుల పాటు ఉంచాలి కదా, ఎక్కడ ఉంచుతారు, టెస్ట్ ట్యూబ్ లో ఉంచుతారు. అందుకనే ఇలా పుట్టినటువంటి పిల్లల్ని ఏమంటారు అంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని పిలుస్తారు. అంటే అర్థమైందా, టెస్ట్ ట్యూబ్ లో వీళ్ళ యొక్క జీవం జరిగిందనమాట. సో ఆ ప్రాణం ప్రతిష్ఠ ఎక్కడ జరిగింది అంటే టెస్ట్ ట్యూబ్ లో ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఆ తర్వాత అమ్మ కడుపులో గర్భాశయంలో మళ్ళీ ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళు ఫుల్ గా పెరిగి 9 నెలలు బయటకు వచ్చేస్తారు. ఓకేనా. సో అది నెక్స్ట్ చూసుకుంటే మరి జంతువుల్లో ఎలాంటిది ప్రత్యుత్పత్తి జరుగుతుంది, మరి ఇక్కడ అంతర్ఫలదీకరణం జరుగుద్దా, బాహ్య ఫలదీకరణం జరుగుద్దా చూద్దాం ఒకసారి. మగ కప్ప, ఆడకప్ప, ఇక్కడ చూస్తే మీకు ఒక కప్ప మీద ఒక కప్ప ఉంది. ఆడకప్ప ఏం చేస్తుంది అంటే అండాలు చూడండి కొన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో గుడ్లు పెట్టేస్తారు అన్నమాట.
ఓకేనా. అయితే ఈ గుడ్లన్నీ కూడా బయటకు వచ్చేసినాయి. మరి ఇక్కడ అన్ని గుడ్లు బయటకు వచ్చేసిన తర్వాత మరి అన్ని గుడ్లు పిల్లలు అవ్వాలంటే ఎవరు సహాయం కావాలి? మగ కప్ప యొక్క సహాయం కావాలి. అందుకనే రెండు ఒక దగ్గరే ఉంటాయి. ఆ సమయంలో మగకప్ప ఆడకప్ప రెండు ఒకే దగ్గర ఉంటాయి. ఆడకప్ప మీద మగకప్ప దాని మీద కూర్చుంటది. కూర్చుని ఏం చేస్తుందంటే ఇది గుడ్లు వదులుతూ ఉంటే, అంటే అండాలను వదులుతూ ఉంటే మక్కప్ప శుక్రకణాలు వదులుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? ఒకేసారి అండం బయటకు వస్తుంది, వెంటనే శుక్రకణాలు బయటకు వస్తాయి. ఆ రెండింటి యొక్క సంయోగం జరిగిపోతుంది. మరి అవి ఒక జిగురు జెల్లీ లాగా, అవి ఏంటి, వాటికి ఏంటి అంటే ఆ కప్పకి గుడ్డుకి పెంకు లాంటిది ఏమి ఉండదు కాబట్టి ఎచ్చిదిగిపోతాయి ఊరిని ముట్టుకుంటే కూడా. అందుకని రక్షణ కోసం ఎలా ఉంటది అంటే జెల్లీ, మనకి జిగురు జెల్లీ ఉంటుంది చూడండి, జిగురుగా అలాంటి జెల్లీ లాంటి పదార్థం ఈ గుడ్లన్నిటిని విడిపోకుండా అన్నిటినీ కలిపి ఒకే దగ్గర ఉండేటట్టుగా కాపాడుద్ది అనమాట. సో ఇక్కడ చూడండి, మగ ఆడకప్పలు నీటిలో దగ్గరికి వచ్చినప్పుడు ఆడకప్ప 100 కోట్ల గుడ్లు విడుదల చేస్తుంది. మరి కోడిగుడ్లో ఉన్నట్టు కప్పకి గుడ్డుపై పెంకు ఉండదు, చాలా సున్నితంగా ఉంటుంది. ఒక జెల్లీ లాంటి పొర ఈ గుడ్లన్నిటిని రక్షణ కల్పిస్తుంది. ఆడకప్ప గుడ్లు విడుదల చేసిన వెంటనే మక్కప్ప శుక్రకణాలు విడుదల చేస్తుంది. ఈ శుక్రకణం తన పొడవైన తోక సహాయంతో నీటిలో స్వేచ్ఛగా ఈదుతాయి. తెలుసుగా మనకి శుక్రకణం ఎలా ఉంటుంది అనేది, మరి తల, నడింభాగం, తోక. సో మంచిగా ఈదుకుంటూ వెళ్ళిపోయి అండాలతో కలిసిపోతాయి. మరి ఈ శుక్రకణాలు అండాలను చేరుకున్నప్పుడు ఫలదీకరణం జరిగిపోతుంది. మరి ఇప్పుడు ఈ ఫలదీకరణం లోపల జరుగుతుందా బయట జరుగుతుందా? బయట జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటాం మనం? బాహ్య ఫలదీకరణం అంటాం. అంటే ఏంటి? పురుష స్త్రీ సంయోగ బీజాల యొక్క కలయిక లోపల జరిగితేనేమో అంతర కలయిక లేక అంతర ఫలదీకరణం అంటారు. మరి బాహ్య జరిగితే అంటే బయట జరిగితే దాన్ని బాహ్య ఫలదీకరణం అంటారు. మరి బాహ్య ఫలదీకరణం చేసుకునే జంతువులు ఏంటి? ఇప్పుడు చెప్పాను ఒకటి మీకు, ఏంటది? కప్ప, అలాగే చేపలు, సముద్ర నక్షత్రాలు, అంటే సీ యానిమల్స్ చాలా వరకు కూడా ఏం చేస్తాయి అంటే బాహ్య ఫలదీకరణం చేస్తాయి. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ చూద్దాం. శిశోత్పాదక జీవులు, అండోత్పాదక జీవులు ఏంటి? కొన్ని జంతువులు పిల్లల్ని కంటాయి, కొన్ని జంతువులు గుడ్లు పెడతాయి, అవునా కదా? మరి ఇక్కడ పిల్లల్ని కనేటువంటి వాటినేమో శిశోత్పాదకాలు అంటే, గుడ్లు పెట్టే జంతువుల్ని ఏమంటాము అంటే అండోత్పాదకాలు అంటాం. అర్థమైందా? అంటే అండోత్పాదకాలు కొన్ని ఉంటాయి జంతువుల్లో, అలాగే శిశోత్పాదకాలు కొన్ని ఉంటాయి. ఇక్కడ మీరు చిన్న అబ్జర్వేషన్ చేస్తే కనుక ఎవరైతే పిల్లల్ని కంటారో, అంటే పిల్లల్ని కనేటువంటి ఈ జంతువులు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పిల్లల్ని పాలిచ్చి పెంచుతాయి చాలా వరకు కూడా. ఓకేనా? మరి పిల్లల్ని కనలే అంటే పాలిచ్చి పెంచలేనివన్నీ కూడా ఏం చేస్తాయి అంటే గుడ్లు పెడతాయి. ఆటోమేటిక్గా ఆ గుడ్లు, మరి కోడి చూడండి, 21 రోజుల పాటు ఆ గుడ్డుని కనుక మనం అలా ఉంచితే కోడి గుడ్డు కోడి పిల్లగా మారిపోతుంది. వేడిగా వెచ్చగా ఉంచుద్ది, తల్లి మంచి మీద కూర్చొని పొదుగుద్ది. ఆ తర్వాత 21 రోజుకి ఆ పిల్ల బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇలాగే అన్ని చోట్ల ఆలివ్ రిడ్లే తాబేలు కావచ్చు, లేదంటే ఈ తొండలు, లేదంటే ఇంకా మిడత, ఏదైనా కొన్ని రకాలైనటువంటి జీవులన్నీ కూడా ఏం చేస్తాయి అంటే గుడ్లు పెడతాయి కొన్ని అయితే. మరి కొన్ని అయితే పిల్లల్ని పెడతాయి. పిల్లల్ని పెట్టేవన్నీ కూడా మాక్సిమం, ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి ఖచ్చితంగా అవి పాలిచ్చి పెంచుతాయి. కుక్కలు, ఎలుగుబంట్లు, అలాగే పులులు, సింహాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాలిచ్చే పెంచుతాయి పిల్లల్ని. ఓకేనా, రైట్. మరి ఇక్కడ పట్టు పురుగు జీవిత చక్రము ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి అంటే, పట్టు పురుగు అంటే ఏ జీవిత చక్రంలోనైనా ఒక 4 దశలు ఉంటాయని చెప్పాడు అనమాట. అది మీకు ఊరిని చూపించడం కోసం ఇక్కడ బొమ్మేసా. ఎప్పుడైనా సరే ఫస్ట్ ఉండేటువంటి దశ గుడ్డు, రెండో దశ ఏంటి అంటే లార్వా అంటాం దాన్ని మనం, అలాగే మూడో దశ ప్యూపా అంటాము, లాస్ట్ దశ ఇమాగో లేక ప్రౌఢ దశ. ఓకేనా? అంటే ఈ గుడ్డు టైంలో ఏం జరుగుతుంది అంటే దానిలోకి ప్రాణం వస్తుంది కానీ అది ఇంకా పగలదు, బయటికి రాదు. లార్వా అంటే ఏంటి అంటే అది పగిలిపోయి పురుగు బయటకు వస్తుంది. ఇక మూడో దశలో ఏంటి అంటే ప్యూపా అనేసరికి అది ఏమేం మార్పులు చేయాలో ఆ మార్పులన్నీ చేసుకుంటూ ఉంటుంది. లాస్ట్ దశలో ఏమవుతుంది అంటే ప్రౌఢజీవి లేక ఇమాగో బయటకు వస్తుంది. ఉదాహరణకి మనం ఇక్కడ పట్టుపురుగు తీసుకుంటే, పట్టుపురుగు మనం ఆల్రెడీ చదువుకున్నాం పట్టుపురుగు గురించి. సో ఈ పట్టుపురుగులు మంచిగా మల్బరీ ఆకులు తింటూ పెరుగుతూ ఉంటాయి. మరి తర్వాత గొంగళి పురుగులాగా మారిపోతాయి.
మరి గొంగళి పురుగులాగా అయిన తర్వాత కొంతకాలానికి ఏం చేస్తాయి అంటే ఒక దారం దాకా చుట్టుకుంటూ ఒక కకూన్ లాంటి నిర్మాణాన్ని ఏర్పరచుకుంటాయి. ఆ లోపలే చచ్చిపోయిన తర్వాత కొన్నాళ్ళకి అది దాన్ని పగలగొట్టుకొని బయటకి మాత్ అనే రూపంలో బయటకు వచ్చేస్తుంది. కానీ మరి పట్టు మనకు అవసరం కాబట్టి ఈ మాత్తుల్ని చంపేయడం కోసం ఏం చేస్తారంటే ఆ కకూన్ని వేడి నీళ్ళలో వేసేసి దారాన్ని బయటకు తీసి రీలింగ్ చేస్తారు. అవునా? సో అలాగే కప్పను చూస్తే ఫస్ట్ మనకి గుడ్లు పెట్టాయి, మనం చెప్పుకున్నాం ఇందాక, జిగురుగా జెల్లీగా ఉంటుందని. దాని తర్వాత ట్యాడ్ పోల్ అంటారు, అంటే చేపలాగా వెనకాల తోక వస్తుంది. దాని తర్వాత మూడో దశలో ఏమవుతుంది అంటే ముందు కాళ్ళు వస్తాయి. ఓకేనా? వెనకాళ్ళు ముందు కాళ్ళు వస్తాయి. ఇవి వచ్చిన తర్వాత ఆ తోక మెల్లగా పోతుంది. కప్ప బయట శ్వాసించగలదు, నీళ్ళ లోపల కూడా శ్వాసించగలదు. అంతేనా? అంటే ఉభయ చరజీవి, అంటే నీటి లోపల నేల మీద బ్రతికే జీవిగా ఈ భూమి మీద అత్యంత గొప్పదన్నమాట ఈ కప్ప. అవునా? సో నీళ్ళలో ఉండగలదు. నీళ్ళలో ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే దాని యొక్క చర్మంతో శ్వాసిస్తుంది, బయటకు వచ్చినప్పుడు ఊపిరితో శ్వాసిస్తుంది. అది దీని స్పెషల్. ఓకేనా? అలాగే ఉభయ లైంగిక జీవి కూడా ఉంది, వానపాము. అంటే అదే ఆడ అదే మగ. అర్థమైందా? కాబట్టి ఉభయ లైంగిక జీవిగా వానపాముని, ఉభయ చరజీవిగా కప్పని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఈ మార్పులు అంటే దాని జీవితంలో మార్పులు, ఈ జీవితంలో అన్ని మార్పులు జరుగుతున్నాయి. చూడండి, ఫస్ట్ ఏమో చేపలా ఉంది, తర్వాత 2 కాళ్ళు, వెనక కాళ్ళు, తర్వాత తోకుడిపోవటం, బయట భూమి మీదకి వచ్చేయటం, అసలు దాని రూపం మొత్తం ఒకసారిగా మార్చేసుకుంటుంది అనమాట. ఇక్కడ ఉన్న రూపం ఎక్కడా లేదు. అదే మనకు చూడండి, చిన్నప్పుడు 2 చేతులు 2 కాళ్ళే ఉంటాయి, చచ్చేంత వరకు 2 చేతులు 2 కాళ్ళే ఉంటాయి. ఎటువంటి మార్పులు ఉండవు, మధ్యలో తోక రావడం, ఊడిపోవడం అలాంటివి ఏమి ఉండవు. సో ఇలా రూపవిక్రియ అంటాం. రూపవిక్రియ అంటే తన రూపాన్ని మార్చుకుంటూ పెరగడం అనమాట. సో కాబట్టి ఇలాంటి రూపవిక్రియ మనకు కప్పలో కనపడుతుంది, అలాగే పట్టు పురుగులో కనిపిస్తుంది. మరి చూడండి పట్టు పురుగు, అలాగే గొంగళి పురుగు కూడా. గొంగళి పురుగు చూడండి, మంచిగా గొంగళి పురుగు అసలు మనం ముట్టుకోదాన్ని, అంటే ఎంత చిరాకో మనకి. అలాంటి గొంగళి పురుగు ఒక మూలకి వెళ్ళిపోయి మంచిగా దాన్ని గూడు పెట్టేసుకుని దాంట్లోనే ఉండిపోద్ది. కొంతకాలం తర్వాత రంగురంగుల సీతాకోక చిలుగ్గా మారిపోయి బయటకు వచ్చేస్తుంది దాంట్లో నుంచి. మరి అప్పుడు అది మళ్ళీ ఇష్టమే అందరికి. అవునా? అంటే రూపవిక్రియ అంటే ఏంటంటే ముందు ఒక రూపం తర్వాత ఒక రూపం ఉండడాన్ని రూపవిక్రియ అంటారు. మరి ఈ రూపవిక్రియకు, ఈ రూపంలో ఉన్నటువంటి మార్పుకి కారణమైనటువంటి హార్మోన్ ఏంటి అని అడుగుతారు. కప్పలో రూపవిక్రియకు కారణమైనటువంటి హార్మోన్ థైరాక్సిన్. చెప్పుకున్నాం ఆల్రెడీ మనం, థైరాయిడ్ లో గొంతులో ఉంటుంది అని చెప్పుకున్నాం. గొంతు భాగంలో ఉండేటువంటి గ్రంథి థైరాయిడ్ గ్రంథి, అది ఉత్పత్తి చేసేది థైరాక్సిన్. ఓకేనా? ఈ థైరాక్సిన్ అనే హార్మోన్ వల్లే ఈ రూప విక్రియ జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు లైంగిక ప్రత్యుత్పత్తి చెప్పేసుకున్నాం. మరి అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటి చెప్పుకున్నాం కదా. అసలు దీంట్లో ఎటువంటి దానికి సంబంధం లేదు. ఆడ మగ, ఈ సుఖకణాలు, అండాలు, వాళ్ళ అవయవాలు, వీళ్ళ అవయవాలు, అసలు వీటితో సంబంధం లేదనమాట. అలా సంబంధం లేకుండా మరి తమని పోలినటువంటి జీవుల్ని పుట్టించడాన్ని ఇక్కడ మనం అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. చూస్తే ప్రతి హైడ్రాలో కొత్త జీవులుగా అభివృద్ధి చెందే 1 లేదా అంతకంటే ఎక్కువ బొడిపెలు ఉంటాయి. ఆ బొడిపెల్ని కోరకాలు అంటారు. చూడండి, ఇక్కడ ఫస్ట్ బొమ్మలో ఒక చిన్న బొడిపె లాంటి భాగం కనిపిస్తుందా? ఇక్కడ దీన్నే కోరకము అంటారు. ఏమంటారు? కోరకం. మరి ఈ కోరకం చూడండి, మంచిగా మళ్ళీ తన తల్లిలాగా మంచిగా పైన వీటిని ఏర్పరచుకుంది, నిర్మాణాలను ఏర్పరచుకుంది. ఆ తర్వాత మెల్లగా పెరిగిపోయింది, ఇంకొంచెం సైజు పెంచేసుకుంది. ఆ తర్వాత దీని నుంచి విడిపోయింది. ఇప్పుడు ఇదొక ఏమవుతుంది? హైడ్రా, ఇదొక హైడ్రా, 2 హైడ్రాలు అయిపోయినాయి అనమాట. మళ్ళీ దీనికి కూడా మళ్ళీ ఓ చిన్న కోరకం వస్తుంది, తర్వాత మళ్ళీ అది పెరుగుతుంది, మళ్ళీ దాని నుంచి విడిపోతుంది, మళ్ళీ హైడ్రా పెరిగిపోతుంది. అంటే చూడండి, ఇందులో ఆడ గాని మగ గాని సంయోగ బీజాలు గాని ఏమైనా ఉన్నాయా? అసలు ఏం లేవు. తమ పార్ట్ని అదే పెంచుకుంటుంది, అదే మళ్ళీ కొత్త జీవిగా రూపాంతరం చెందుతుంది. ఇలా కోరకాల సహాయంతో జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటాము అంటే కోరకీ భవనము అంటాం. ఏమంటాము? ఇప్పుడు అదే అడుగుతారు మిమ్మల్ని, ఏమనంటాడంటే హైడ్రాలో పునరుత్పత్తి ఎలా జరుగుతుంది? కోరకీ భవనము ద్వారా జరుగుతుంది. మరి కోరకీ భవనానికి ఏం అవసరము? కోరకాలు అవసరం. ఓకేనా? సో మరి ఈ హైడ్రాలో ప్రత్యుత్పత్తి ఏ ప్రత్యుత్పత్తి? అలైంగిక ప్రత్యుత్పత్తి. సో ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తల్లి జీవి, దానికి ఉండేటువంటి తల్లి జీవి, కోరకం, అలాగే తల్లి జీవి నుంచి కోరకానికి మంచిగా ఈ పైన ఉన్నటువంటి నిర్మాణాలను పెంచుకుంది, కొంచెం ఎదిగింది తల్లి జీవి నుంచి వేరైపోయింది. ఇది ఒక పిల్ల హైడ్రాగా మరి తన యొక్క జీవితాన్ని ప్రారంభించింది. సో హైడ్రాలో జరిగే ప్రత్యుత్పత్తి
ఏంటి అంటే కోరకీ భవనం ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది. మరి ఇంకో జంతువు ఉంది మనకు తెలుసు, భూమి మీద మొట్టమొదటి జీవి, ఏకకణ జీవిగా చెప్పుకుంటాం, అన్నిట్లో ఉంటుంది ఇది అమీబా. అమీబాలో ప్రత్యుత్పత్తి ఎలా జరుగుద్ది? అమీబాలో ప్రత్యుత్పత్తి ద్విధా విచ్చిత్తి. దాని పేరేంటమ్మా? ద్విధా విచ్చిత్తి. గుర్తుపెట్టుకోండి. ఈ ద్విధా విచ్చిత్తి అంటే ఏంటి అంటే, ద్విధ అంటే ద్వి అంటే రెండు కదా, రెండుగా విడిపోవటం. ఒకసారి ఫస్ట్ బొమ్మ చూడండి. ఇక్కడ ఇది తల్లి అమీబా అనుకోండి. దీనిలో కేంద్రకం కనిపిస్తుందిగా ఈ మధ్యలో. ఈ కేంద్రకం చూస్తే తర్వాత ఈ కేంద్రకం 2 పార్ట్స్గా సాగదీసుకుంటుంది. మొత్తం తన బాడీని 2 పార్ట్స్గా విడిపోవడానికి రెడీ అవుద్ది. 3వ ప్లేస్లో చూడండి. ఇక్కడ దీనిలో కేంద్రకం మొక్క వచ్చింది, దీనిలో కేంద్రకం మొక్క వచ్చింది, సమానంగా పనిచేసింది ముందు కేంద్రకాన్ని. తర్వాత విడిపోతే ఇదొక అమీబా అయింది, ఇప్పుడు ఇదొక అమీబా అయింది. అంటే ఒక పేరెంట్ అమీబా అనేటువంటిది ఒక డాటర్ అమీబాగా ఎలా మారిపోయింది చూసారా? సో దీన్ని ఏమంటారు అంటే ద్విధా విచ్చిత్తి. గుర్తుపెట్టుకోండి. హైడ్రాలో జరిగేటువంటి ప్రత్యుత్పత్తి కోరకీ భవనం అయితే అమీబాలో జరిగే ప్రత్యుత్పత్తి ద్విధా విచ్చిత్తి. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూద్దాం. మరిక మనకి ఇచ్చినటువంటి లాస్ట్ టాపిక్ ఏంటి అంటే క్లోనింగ్. ఏంటి క్లోనింగ్ అంటే? తమని పోలినటువంటి జీవుల్నే మళ్ళీ సృష్టించడాన్నే ఇక క్లోనింగ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఏంటి అంటే ఇందులో ఒక కణాన్ని లేక సజీవ భాగాన్ని లేక మొత్తం జీవి యొక్క అచ్చమైన ప్రతిరూపాన్ని తయారు చేస్తారు. అంటే ఏంటంటే సేమ్ ఇప్పుడు సురేష్ ఎలా ఉన్నాడో అలాంటి సురేష్ ఇంకొక అతన్ని క్రియేట్ చేయాలి. ఓకేనా? సురేష్ లాగే ఉంటాడు అన్నమాట, సేమ్ డిట్టు. అతను చూస్తే సురేష్ లాగే ఉంటాడు. ఎలా ఉంటాడు సురేష్ లాగా అంటే ఇంక మనం ఏం చెప్పలేం. సో ఇక్కడ ఈ సురేష్ లాంటి సురేష్ని ఇంకొక అతన్ని తయారు చేయడాన్ని ఇక్కడ మనం క్లోనింగ్ అంటాం. సో ఇక్కడ అతను మొట్టమొదటిసారిగా ఏం చేశారు అంటే స్కాట్లాండ్ దేశంలో ఎడిన్బర్గ్ అనేటువంటి దేశంలో రోజాలిన్ అనేటువంటి సంస్థలో ఇయాన్ విల్మట్ అనేటువంటి శాస్త్రవేత్త అతని యొక్క ఫ్రెండ్ కలిసి ఏం చేశారు అంటే క్లోనింగ్ ని ప్లాన్ చేశారు. మరి మనుషుల మీద ఊరుకుంటారా? చంపుతారు. అందుకని ఏం చేశారంటే గొర్రెలను తీసుకున్నారు. ఫస్ట్ వీళ్ళు ఏం చేశారు గొర్రెల్లో అంటే ఇక్కడ ఫిన్ డార్సెట్, ఫస్ట్ వీళ్ళు తీసుకున్నటువంటి డార్సెట్, ఇది ఒక తెల్ల ముఖం కలిగినటువంటి ఫిన్ డార్సెట్ గొర్రె, అలాగే స్కాటిష్ నల్ల ముఖం గొర్రె, ఈ రెండింటిని తీసుకున్నారు. ఓకేనా? క్లియర్ గా వినండి, తర్వాత మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 గొర్రెలు తీసుకున్నారు. ఈ 2 ఆడగొర్రెలే. ఓకేనా? ఒకటి ఫిన్ డార్సెట్ గొర్రె, రెండవది స్కాటిష్ నల్ల ముఖం ఆడగొర్రె. ఓకేనా? అయితే మనం ఈ మగ అంటే ఇప్పుడు ఇందులో మగ ఆడ లేదు, 2 ఆడగొర్రెలే కాబట్టి ఇందులో మగ ఆడ లేదు. కానీ ఏం చేశారు అంటే ఫిన్ డార్సెట్ దీని నుంచి క్షీర గ్రంథి అంటే పాలిచ్చేటువంటి గ్రంథిలో ఒక కణాన్ని తీసుకున్నారు. ఓకేనా? ఒక కణాన్ని తీసుకొని దీనిలో మరి కేంద్రకం ఉంటుంది కదా, ఓకే అనుకుందాం, కేంద్రకం ఉంది. మరి తర్వాత ఏం చేశారు అంటే స్కాటిష్ నల్ల ముఖం గల ఆడగొర్రె నుంచి ఏం తీసుకున్నారు అంటే అండాన్ని తీసుకున్నారు. మరి అండం ఉంటుంది కదా, అండాన్ని ఎగ్ తీసుకున్నారు. దీనికి కేంద్రం ఉంటుంది కదా. సో ఏం చేశారు అంటే ఈ అండంలో ఉన్న కేంద్రకాన్ని తీసేసి, ఓకేనా, ఈ ఫిన్ డార్సెట్ గొర్రె యొక్క కేంద్రకం ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి దీంట్లో వేశారు. ఓకేనా? ఈ కేంద్రకాన్ని తీసేశారు. ఈ ఎగ్లో ఉన్న కేంద్రకాన్ని ఏమో తీసి పక్కన పడేశారు. ఆ కేంద్రకం బదులు ఈ క్షీర గ్రంథి అంటే ఫిన్ డార్సెట్ యొక్క క్షీర గ్రంథిలో ఉన్నటువంటి కణాన్ని పట్టుకొచ్చి ఈ అండం లోపల పెట్టాక మంచిగా ఆ 2 కలిసిపోయినాయి. ఆ కణాలు కలిసిపోయి మరి మంచిగా పిల్ల అయితే పుట్టేసింది. ఆ పుట్టిన పిల్ల పేరే డాలీ. ఏంటి ఆ పుట్టిన పిల్ల పేరు? డాలీ. ఎలా ఉందంటే ఆ పిల్ల అచ్చం ఫిన్ డార్సెట్ ని ప్రింట్ చేసేసిందట. ఫిన్ డార్సెట్ గొర్రె ఎలా ఉందో అలా ప్రింట్ అయిపోయింది. అసలు ఇక్కడ ఏంటి గొప్ప విషయము అంటే యాక్చువల్గా అండం ఎవరిది? ఈ స్కాటిష్ నల్లముఖం ఆడగొర్రెది పాపం. కానీ అసలు దాని అసలు లక్షణం, ఆ నల్లముఖం కానీ దాని లక్షణం ఒకటి రాలేదు. ఎవరి లక్షణం వచ్చింది అంటే వాళ్ళు ఏం కనిపెట్టారు అంటే కేంద్రకము అనేటువంటిదే లక్షణాలని మోసుకుపోగలిగినటువంటి శక్తి ఉన్నది. మెయిన్ ప్రతి కణానికి ఇంపార్టెంట్ దేనికి ఉంటుంది అంటే కేంద్రకానికే ఉంటుందని కనిపెట్టారు. ఓకేనా? తర్వాత చాలా కాలం మరి దీన్ని బతికింది. 96లో పుట్టింది, 2003లో 7 సంవత్సరాల తర్వాత చనిపోయింది. ఊపిరితిత్తుల వ్యాధి వచ్చి చనిపోయింది. కానీ తర్వాత ఈ క్లోనింగ్ అనేటువంటి దాన్ని బ్యాన్ చేస్తారు. అసలు అలా చేయకూడదు కదా, తప్పు కదా. ఎందుకనంటే ఏముంది, నాలంటోండి ఇంకొకరిని ప్రింట్ చేశారు అనుకోండి, ఏం చేస్తారు? దోపిడీలు దొంగతనాలు చేసేసి మొత్తం ఈ సురేష్ చేశారని చెప్తారు. అర్థమైందా? అంటే మరి అలా చేసేటువంటి అవకాశం ఉంది. అంటే సేమ్ ప్రింట్ వచ్చేస్తే ఏమవుద్ది? తప్పే కదా. ఎవరైనా చూస్తే వీడియో అనుకుంటారు.
అందుకని ఏం చేశారు అంటే ఆ క్లోనింగ్ ని బ్యాన్ చేశారు. ఓకేనా, సో ఇది తీసేసేయండి. ఇక మరి ఒక కణాన్ని లేక సజీవ భాగాన్ని లేదా మొత్తం జీవి యొక్క అచ్చమైన ప్రతిరూపాన్ని తయారు చేయడాన్ని ఏమంటారు అంటే క్లోనింగ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. రెండోది, జంతువుల్లో క్లోనింగ్ మొట్టమొదటిసారిగా ఏ దేశంలో జరిగింది అంటే స్కాట్లాండ్ దేశంలో ఎడిన్బర్గ్ అనేటువంటి ప్రాంతంలో రోజాలిన్ అనేటువంటి సంస్థలో ఇయాన్ విల్మట్ మరియు అతని యొక్క సహచరుడు కలిసి ఈ క్లోనింగ్ ప్రక్రియని నిర్వహించారు. దేని మీద మొట్టమొదటిసారిగా క్లోనింగ్ చేశారు అంటే గొర్రె మీద. పుట్టినటువంటి మొట్టమొదటి క్షీరదం ఏది అంటే గొర్రె, దాని పేరే డాలీ. ఓకేనా, ఆ గొర్రె పేరు డాలీ. ఈ దేన్ని తీసుకున్నారు అంటే ఫిన్ డార్సెట్ గొర్రె యొక్క క్షీర గ్రంథి నుంచి ఒక కణాన్ని తీసుకున్నారు. అలాగే స్కాటిష్ నల్లముఖం ఆడగొర్రె నుంచి అండాన్ని తీసుకున్నారు. ఈ అండంలో ఉన్న కేంద్రకాన్ని తీసేసి ఈ క్షీర గ్రంథిలో ఉన్న కణాన్ని దాంట్లో పెట్టారు. మరి మంచిగా పిల్ల పెరిగైతే బయటకు వచ్చింది. ఎవరి లక్షణాలు కనపరిచింది అంటే ఫిన్ డార్సెట్ గొర్రె యొక్క క్లోన్ లాగా అది ఉండటం జరిగింది. సో ఇది ఈ పాఠానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వర్మ క్లాస్ రూమ్ ని. ఉంటాను, మీ సురేష్ కుమార్ వర్మ.